లోకేష్ పేరు చెప్పుకు తిరగాలి. ఇప్పుడు పార్టీ పేరుతో లోకేష్ మనుషులు పనిచేస్తున్నారు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, ఇప్పటికి ఈయనకల్లా ఏకైక లోపం మాత్రం పార్టీ ఇంకా ఆలోచించుకోకపోతుంది, ఆయనకి సీఎం ఇవ్వకపోవడం. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ ఇవాళ మాజీ సీఎం హోదాలో ఉన్నారు, మళ్ళీ ఎన్నికలకు వెళ్ళిన మాజీ సీఎం హోదా. తేజస్వి యాదవ్ అది లేకపోవడం వల్ల నితీష్ కుమార్ కి ప్రత్యామ్నాయం కనిపించలేదు. ఈవెన్ సమ్రాట్ చౌదరి కనిపించాడు కానీ తేజస్వి యాదవ్ కనిపించలేదు, అక్కడ దెబ్బతిన్నాడు. కేసీఆర్ కొడుకు కేసీఆర్ బతికున్నంత వరకు అతన్ని నాయకుడు ఏది సీఎం గా చూడలేకపోతున్నారు, ఇవ్వకపోబట్టి. ఇచ్చుంటే మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ రేపు అని ఉండేది. అది ఇక్కడ ఈయన జడగొట్టుకుంటున్నాడని ఈయన అనుకోని నేను. పార్టీలో ప్రెషర్ ఎక్కువైంది, చంద్రబాబు గారి మీద ప్రెషర్ తాగుతున్నాడు. బట్ ఇప్పుడు చేయడం కరెక్ట్, అది కూడా ఈ ఏడాది ఎండింగ్ లోపు దాటింది అంటే గనక నెక్స్ట్ ట్రిప్ రాజు ఎవరో రెడ్డి ఎవరు తెలియదు. మనం అనుకున్నట్టు రాజకీయం ఎప్పుడు ఉండదు. ఇప్పుడు వీళ్ళ భయం ఏంటంటే ఈయన చేస్తే రేపు ఏదన్నా అయితే గనక ఈయనది బ్యాడ్ అంటారు అనేసి. చెయ్యకపోతే వాట్ నెక్స్ట్, రేపు పొరపాటు జగన్ వచ్చాడు, ఆ తర్వాత వచ్చేటప్పటికి బాబు గారి వయసు అప్పటికి 80కి వెళ్ళిపోతుంది. ఇప్పటికే 76 అని చెప్తున్నారు, 81, 86. అప్పుడు బాబు గారు చెప్తే ఓట్లేస్తారా? రెండోది, అప్పుడున్న రాజకీయం ఎట్లా ఉంటుంది ఎవరికి తెలుసు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేదు, ఆయన చెప్పినట్టు 15 ఏళ్ళు జొత్త కూర్చుంటారా? బీజేపీ పర్లేదు మేము పడుకుని ఉంటాం, మీద